హలో గాయ్స్, రాఘవ్ చెడ్డా. ఇప్పటివరకు అందరూ అనుకునేందంటే రాఘవ్ చెడ్డా జనాల కోసం మాట్లాడతాడు, జనాల కష్టాలను తెలుసుకున్నవాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు రియాలిటీకి వస్తే మాత్రం ఎటువైపు అయితే క్వశ్చన్ చేశారో అటువైపు మళ్ళీ వెళ్ళడం అయితే జరిగింది. అది బీజేపీ చేరడం అయితే జరిగింది రాఘవ్ చెడ్డా గారు ఈరోజు. అందరు చూసే ఉంటారు న్యూస్లో అయితే. ఎందుకంటే ఒకప్పుడు మీన్స్ జస్ట్ 1 మంత్ బ్యాక్ వరకు అతని గురించి ఓ పీఎం లెవెల్లో ఓ రేంజ్లో అయితే పాపులారిటీ సంపాదించుకున్నారు. అండ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలన్నిటికీ యూట్యూబ్లో మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ వ్యూస్ మామూలు లేదన్నమాట. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈయన జనాల కోసం పుట్టాడు, జనాల కోసమే పని చేస్తున్నాడు అనే రేంజ్లో మాత్రం ఒక లెవెల్లో వచ్చిందన్నమాట. ఆ రేంజ్లో పాపులర్ సంపాదించుకున్నారు. బట్ రియాలిటీ చూస్తే ఏమైందంటే బీజేపీ చేయడం అనేది అందరికీ డిసప్పాయింట్ లాగా అయితే అనిపించిందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఇప్పటిదాకా ఏం క్వశ్చన్ చేశారు, బీజేపీనే క్వశ్చన్ చేశారన్నమాట. బట్ అంతకుముందు పార్టీ ఏంటిది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ నుంచి తను సస్పెండ్ చేయడం వల్ల బీజేపీకి రావడం అయితే జరిగిందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. నాకు డౌట్ భయ్య, ఇప్పటిదాకా బాగానే మాట్లాడారు, బీజేపీ క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు మీరు బీజేపీ జాయిన్ అయ్యారు, ఇప్పుడు అదే క్వశ్చన్ని బీజేపీ పార్టీని అడుగుతారా లేదా అనేసి చిన్న డౌట్ భయ్య. నాకు తెలిసి ఏ పార్టీని ఆ పార్టీ అయితే క్వశ్చన్ అయితే రేట్ చేయని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. చూడాలి. నాకు తెలిసి నేను జనం కోసం పోరాడని చెప్పి చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. కానీ అప్పటిలాగా వాయిస్ వస్తుందా లేదా అనేది మాత్రం నాకైతే డౌట్ భయ్య. ఇప్పుడు జనాలు అందరూ వదిలేండి, మీరు మాట వస్తూ ఉంటుంది, ఇది దీనికి అంతకంటే ఏం చెప్పలేము. బట్ ఇది చేయడం రైటా రాంగ్ అంటే ఒకవైపు రైట్ అనిపిస్తుంది, ఒకవైపు అయితే రాంగ్ అనిపిస్తుంది. సో ఎవరైనా సరే సొంత స్వలాభం కోసం అయితే చూస్తూ ఉంటారు. అందులో రాజకీయం అయితే ముందుగా ఉంటుంది కదా. అందరూ అనుకున్న విధంగా మీరు జనాల కోసమే మాట్లాడతారు అనుకోవడం అయితే మీరు పొరపాటు పడ్డట్టు అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. చూడాలి. అందరికీ ఏమనిపించిందంటే ఓకే, మన గురించి మాట్లాడే ఒక నాయకుడు వచ్చారా అని చెప్పేసి అనుకున్న లోపే మళ్ళీ కథ మొదటికైతే వచ్చిందన్నమాట. కానీ అడిగిన క్వశ్చన్ అయితే బాగానే ఉండదు భయ్య. ఓ పాపులర్ మాత్రం ఓ రేంజ్లో వచ్చింది, పీఎం లెవెల్లో అయితే పాపులర్ సంబంధించిన, అందుకే అనుకుంటా బీజేపీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఆయనతో పాటు ఇంక ఇద్దరు కూడా తీసుకొచ్చుకున్నాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయితే ఏ ఛాన్స్ ఉంది. బట్ మీరే కింద నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో రాఘవ్ చెడ్డకి ఓట్లు పడతాయా పడాయి అంటారా? మీరేమనుకుంటున్నారు? ఆయన చేసిన రైట్ అంటారా రాంగ్ అంటారు? కొంతమంది సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది రాంగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో రెండిట్లు అయితే ఉంటుంది, ఎవరి అభిప్రాయం అయితే వాళ్ళకు ఉంటుంది. బట్ మీరేమో కింద కావాలి చెప్పండి. ఇక చూద్దాం ఏమైతే అన్నది. ఈ రాజకీయం అన్నప్పుడు అలానే ఉంటుంది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి ఏదో జరిగిన విషయం అనుకోవద్దు. ఎవరు వచ్చినా ఏం చేసినా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి, చూస్తూ ఉండాల్సిందే. సో ఏమైనా మార్పు చేయాలనుకుంటే మీరే వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. ఈ కొత్తగా ఏం లేదు భయ్య, ఎప్పుడు జరిగిందన్నమాట. పెద్ద టెన్షన్ ఏం పెట్టుకోకండి. సో ఇంకొకసారి ఇలా అయ్యామని చెప్పేసి అనుకోవడం, అంతకంటే ఇంకేం లేదు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు మా సెన్సేషన్ అయిపోయిందన్నమాట. చూడాలి ఎక్కడ దాకా వచ్చిందనే మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. జై హింద్.